ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. 3 ముంచేశాయి. అయ్యే స్టాక్ మార్కెట్ నిన్న పడిపోయిందంట. యుద్ధం రాసిన నష్టనాశనం. 24 రోజుల్లో రూపాయి 48.29 లక్షల కోట్ల సంపద ఆవిరి. సోమవారమే రూపాయి 13.9 లక్షల కోట్ల నష్టం. సోమవారం అంటే నిన్న 13.9 లక్షల కోట్లు నష్టం వచ్చిందంట గైస్. చుక్కలు చూపించిన బంగారం ఔన్సు $4,576 నుంచి $4,105 కనిష్టాల నుంచి మళ్ళీ $4,426 ఇంత తగ్గింది గైస్. ఇక్కడ చూడొచ్చు, సెన్సెక్స్ 1837 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 602 పాయింట్లు పడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ఐఐ అమ్మకాలు 10,414.23 కోట్లు, డిఐఐ కొనుగోలు 12,033.97 కోట్లు. ఇక్కడ చూడవచ్చు, స్టాక్ మార్కెట్ పడిపోతే బియర్ ఉంటుంది, ఎప్పుడు మొత్తం నష్టాల్లో ఉందన్నమాట. ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థపై భరోసాతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వచ్చిన మన మదుపర్లకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. రాజకీయ స్థిరత్వం, దేశీయంగా అధిక వినియోగ పరిస్థితులు, ఆదాయపు పన్ను 1 మినిట్ గైస్, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, జూమ్ చేసుకొని చూస్తా. ఎస్, ఓకే. ఆదాయపు పన్ను, జిఎస్టీ రేట్ల కోత వంటి సానుకూలతలున్న ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధ పరిణామాల మన మార్కెట్ల క్షీణతకు కారణమయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటికే రూపాయి 48.29 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఈ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ 10% పైగా కుదేలయ్యాయి. దీంతో మదుపర్ల పోర్ట్ఫోలియోలు భారీ స్థాయిలో కొనసాగాయి. బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వగా రూపాయి తాజా కనిష్టాలకు చేరింది. ఇది చదువుకోవడానికి పెట్టాను గైస్. ఓకే, సారీ, ఇప్పుడు కరెక్ట్గా చదువుదాం. మొత్తానికి నష్టానికి చేరింది గైస్. అది ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ విమాన దాడులు ప్రారంభించిందనే వార్తలతో సోమవారము సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర $112 చేరడం, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు డాలర్తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించడము మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. మదుపర్ల సంపద పరిగణించే బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ సోమవారం రూపాయి 13.9 లక్షల కోట్ల తగ్గి రూపాయి 410.21 లక్షల కోట్లకు, అంటే 4.42 లక్షల కోట్ల డాలర్లు పరిమితమైంది. 1 మినిట్ గైస్, సారీ గైస్, ఇట్స్ ఎ కాఫ్. అత్యంతం నష్టాల్లోనే ఉందంట నిన్నంతా. ఉదయం సెన్సెక్స్ 73,732.58 పాయింట్ల వద్ద నష్టాల్లో, క్రితం ముగింపు 74,532.96 ఆరంభమైంది. ఆ తర్వాత మరింత కిందకు వచ్చి 72,558.44 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చేరింది. చివరకు 1,836.57 పాయింట్ల నష్టంతో 72,696.39 వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నిఫ్టీ 601.85 పాయింట్లు కోల్పోయి 22,512.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే 22,471.25 వద్ద కనిష్టాన్ని, 22,080
851.7 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి సెన్సెక్స్ 8,590.8 పాయింట్లు 10.56%, నిఫ్టీ 2,666 పాయింట్లు అంటే 10.58% నష్టపోయాయి. ఇది ఒక పాయింట్ గైస్. 3 మినహా మిగతావి డిలా, అంటే 3 స్టాక్స్ పైకి లేచాయంటే అవి ఏందో చూద్దాం. సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 3 మినహా మిగతావన్నీ నష్టాల్లోనే మిగిశాయి. టైటన్ 6.24%, ట్రెంట్ 5.9%, అల్ట్రాటెక్ సిమెంట్ 5.2%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 4.85%, ఇండిగో 4.85%, టాటా స్టీల్ 4.8%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4.7% తగ్గాయి. ఇవన్నీ తగ్గాయి గైస్. మిగతా వచ్చేసి హెచ్సిఎల్ టెక్ 1.83%, పవర్ గ్రిడ్ 1.39%, ఇన్ఫోసిస్ 0.28% లాభపడ్డాయి. హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్ మరియు ఇన్ఫోసిస్ 3 లాభపడ్డాయి గైస్, గుర్తుపెట్టుకోండి. సాయంత్రానికి ఊరట. ఇరాన్ విద్యుత్తు కేంద్రాలపై దాడులకు అమెరికా 5 రోజుల గడువు ఇవ్వడం వల్ల రాత్రి 11.55 గంటల సమయానికి ట్రెంట్ ముడి చమురు 13% దిగి వచ్చిన $99 వద్ద ట్రేడ్ అవుతుంది. ఐరోపా, అమెరికా మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి. ఈ సాయంత్రానికి కొద్దిగా ఊరట వచ్చిందంట గైస్. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆదుకుంటుందనే భావనతో బంగారం పైకి పెట్టుబడులు వస్తుంటాయి. ఫలితంగా పుత్తడి ధర పెరుగుతుంటుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యాక మాత్రం ఈ పద్ధతి పూర్తిగా మారింది. గత నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయంగా ఔన్సు 31.1 గ్రాములు మేలిమి బంగారం ధర 13.72% క్షీణించింది. వెండి ధర కూడా 21.81% పతనమై ఆశావహ పెట్టుబడిదారులకు నష్టాలు మిగిల్చింది. సాయంత్రం తీవ్ర ఒడిదుడుకులు, ఇదొక పాయింట్ గైస్. అంతర్జాతీయంగా దేశీయంగా కామోడిటీ ఎక్స్చేంజ్లలో పసిడి, వెండి ట్రేడింగ్ చేసేవారికి సోమవారం చుక్కలు కనిపించాయి. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర గరిష్టంగా $4,575.9 పలకగా తదుపరి శరవేగంగా పతనమై $4,105.44 దిగి వచ్చింది. అంటే $470.5 క్షీణించింది. ఔన్సు వెండి ధర కూడా $69.72 నుంచి $61.06 పతనమైంది. మళ్ళీ ఒక్కసారిగా పెరిగి హర్ముజ్ జలసంధిలో ఆటంకాలు తొలగించకపోతే ఇరాన్ విద్యుత్తు కేంద్రాలపై దాడులు జరుపుతామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పసిడి మార్కెట్లోనూ ఊరట కనిపించింది. ఔన్సు బంగారం ధర నష్టాలు తగ్గించుకొని $4,426 చేరింది. ఔన్సు వెండి ధర 2.64% పెరిగి $69.7 పెరిగింది. ఎంపీఎక్స్లో ఏంది? దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంపీఎక్స్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్టుకు ధర ₹1,40,158 వద్ద ప్రారంభమై ₹1,42,300 వద్ద గరిష్టాన్ని చేరింది. తదుపరి ₹1,29,595 వద్ద కనిష్టాన్ని నమోదు చేసిన మళ్ళీ అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ₹1,39,280 వద్ద స్థిరపడింది. వెండి కిలో మే కాంట్రాక్టు
వెండి కిలో మే కాంట్రాక్టు రూపాయి 2,17,702 వద్ద ప్రారంభమై రూపాయి 2,29,300 వద్ద గరిష్టాన్ని తాకింది. అక్కడ నుంచి రూపాయి 1,99,643 వద్ద కనిష్టాన్ని చేరిన మళ్ళీ పైకి వచ్చి రూపాయి 2,25,423 వద్ద స్థిరపడింది. హైదరాబాద్ బిలియన్ విపణిలో సోమవారం రాత్రి 11:30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూపాయి 1,44,830, కిలో వెండి ధర రూపాయి 2,32,200 వద్ద స్థిరపడింది. ఒక దశలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూపాయి 1,35,000కు, కిలో వెండి ధర రూపాయి 2.8 లక్షలకు పతనమయ్యాయి. ఇది గైస్ మొత్తానికి స్టాక్ మార్కెట్ రిపోర్ట్. యుద్ధం కారణంగా అండ్ 3 కారణాల వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు. ఇది మొత్తానికి రిపోర్ట్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. ఇక్కడ కొంచెం అక్షరాలు కనిపించలేదు స్టార్టింగ్లో, అందుకే జూమ్ చేసుకున్నాను గైస్ మీకు అర్థం అవ్వడానికి. అండ్ అంతే గైస్, థ్యాంక్ యూ.